హాయ్ ఆల్. ఈసారి తిరుపతి అండ్ నా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము అండ్ మార్నింగ్కి తిరుపతికి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్ళాలి అనేది ప్లాన్. బట్ మాకేం తెలిసిందంటే మెట్ల మార్గంలో ఇదివరకులాగా ఇప్పుడంటే అప్పుడు టికెట్స్ ఇవ్వట్లేదు, 2 PM మాత్రమే ఇస్తున్నారు అని తెలిసింది. పోనీ 2 o'clockకి స్టార్ట్ అవుదామా అంటే పిల్లల్ని అలిపిరి మార్గంలో 2 o'clock నుంచి ఎల్లో చేయట్లేదు. ఇంకా అందుకని వెంటనే ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న క్యాబ్ అతనితో మాట్లాడేసి లోకల్ ట్రిప్ ప్లాన్ చేసాము. అలా మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వకులామాత టెంపుల్. ఒక 400 years బ్యాక్ విజయనగర రూలర్స్ ఉన్న టైంలో ఇక్కడ గుడి ఉండేది వకులామాతకి. కానీ దాని తర్వాత హైదర్ అలీ వీళ్ళందరూ రూల్ చేసే టైంలో టెంపుల్ డిమాలిష్ చేసేసారు. బట్ రీసెంట్గా టీటీడీ వాళ్ళు అంతా రెనోవేట్ చేసి చాలా నీట్గా కట్టారు. ఇన్ 2022లో ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతికి దగ్గరలో ఉన్న పేరూరు అనే విలేజ్లో ఉంది. అవుట్స్కట్స్ కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. అంటే ఎలాంటి హడావిడి అట్లా లేకుండా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. బయటకు వచ్చాక పిల్లలు అడుగుతున్నారు, అమ్మ వకులామాత అంటే ఎవరు అని. వకులామాత అంటే మన వెంకటేశ్వర స్వామిని పెంచిన తల్లి. ఆవిడే లాస్ట్ జన్మలో యశోద కృష్ణుడు తెలుసు కదా మీ అందరికీ, యశోదామాత అనమాట. ఆవిడ ఒకసారి కృష్ణుడితో అంటారు, కృష్ణ నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా నేను ఒక్క పెళ్ళిని కూడా చూడలేకపోయాను అని. దానికి ఆయన అంటారు, అమ్మ నువ్వు బాధపడద్దు, ఈ అవతారంలో నువ్వు నా పెళ్ళిళ్ళు చూడలేకపోయావు, కానీ వచ్చే జన్మలో నేను వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాను, అప్పుడు నువ్వు వకులామాతగా వచ్చి నా పెళ్ళిని నువ్వే దగ్గరుండి జరిపిద్దావు కానీ అని అంటారు. అలా ఆయన వెంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు పద్మావతి దేవితో శ్రీనివాసుని వివాహం జరిపించింది వకులామాత. ఆవిడ ఎప్పుడూ తన కొడుకుని చూసుకోవడానికి వీలుగా లోపల వకులామాత విగ్రహాన్ని కూడా తిరుమల కొండను ఫేస్ చేస్తూ పెట్టారు. అలాగే వకులామాతకి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామికి కొండపైన నైవేద్యం పెడతారు. ఇప్పుడు మనం తొండవాడ దగ్గర ఉన్న అగస్త్యేశ్వర స్వామివారి దేవాలయం దగ్గరకు వచ్చాము. ఇక్కడ శివలింగాన్ని అగస్త్యముని ప్రతిష్ఠించారు, అందుకే ఆయన్ని అగస్త్యేశ్వర స్వామి అని అంటారు. ఇక్కడ చేసిన తపస్సు వల్లే అగస్త్యముని గంగాదేవిని ప్రసన్నం చేసుకొని స్వర్ణముఖి నదిగా నేల మీదకి తీసుకొని వస్తారు. ఇక్కడ స్వర్ణముఖి, భీమ, కళ్యాణి ఈ 3 నదులు కలవడం వల్ల ఇదొక సంగమ క్షేత్రం. దీన్ని ముక్కోటి అని కూడా అంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి తన వివాహం అయిన తర్వాత పద్మావతి దేవితో కలిసి అగస్త్యమునిని చూడడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళిన తర్వాత తన పాదుకల్ని తొండమానుడికి ఇచ్చి ఇక్కడికి పంపిస్తారు. అవి ఇక్కడ స్వర్ణముఖి తీరం దగ్గర కనిపిస్తాయి. అందుకని దీన్ని రుద్రపాదం అని కూడా అంటారు. మేము వెళ్ళే టైంకి తమిళనాడు వాళ్ళకి కార్తీక మాసం. ఈయనే మన అగస్త్యముని, పిల్లల భాషలో చెప్పాలంటే ఏజీ. ఇక్కడికి దగ్గరలోనే రాములవారి గుడి ఉంది, టీటీడీ వాళ్ళదే అది కూడా. కాకపోతే మనం 2 o'clockకి టోకెన్స్ తీసుకోవాలి కదా, సో అటు వెళ్ళలేకపోయాము. ఇప్పుడు మనం శ్రీనివాసమంగాపురం దగ్గర ఉన్నాము. ఇందాక చెప్పాను కదా అగస్త్యముని దగ్గరికి వస్తారు వెంకటేశ్వర స్వామి అని. అప్పుడు అగస్త్యముని ఏమంటారంటే, మీకు కొత్తగా పెళ్ళయింది కదా, సో ఒక 6 months మా ఆశ్రమంలోనే ఉండి తర్వాత కొండపైకి వెళ్ళండి స్వామి అని అంటారు. అందుకని ఆయన ఒక 6 months పాటు అమ్మవారితో సహా ఇక్కడే ఉన్నారు. అందుకని దీన్ని శ్రీనివాస మంగాపురం అంటారు. అంటే శ్రీనివాసులు అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్న ప్లేస్ అని. లోపల దర్శనం చాలా బాగా జరిగింది. మీరు వెళ్ళిన వాళ్ళు నోటీస్ చేసే ఉంటారు, మూర్తి చాలా బాగుంటుంది, లోపల బాగా పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలని వచ్చి మొక్కుకుంటారు, అలాగే పెళ్ళైన వాళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం 2 o'clockకి టికెట్స్ ఇస్తారన్నాను కదా, అది కలెక్ట్ చేసుకోవడానికి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాం.
లోపల బాగా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. సో అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళకి మిల్క్ షేక్ ఇప్పించేసి లైన్లోకి వెళ్ళిపోయాం. టికెట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్స్లో కృష్ణతత్వాన్ని బాగా ప్రమోట్ చేస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్ ప్రభుపాదానంద స్వామి స్టార్ట్ చేశారు. వరల్డ్ వైడ్ అరౌండ్ 800 టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్స్లో 8 మంది గోపికలతో ఉన్న రాధాకృష్ణుల్ని పూజిస్తారు. ఇప్పుడు మనం కపిలతీర్థానికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఆళ్వార్ దేవాలయం కనిపిస్తుంది. లోపల వెలిసిన లింగం స్వయంభు లింగం. కపిల మహర్షి ఇక్కడే తపస్సు చేసి శివపార్వతుల దర్శనాన్ని పొందారు. అందుకనే ఇక్కడ స్వామిని కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ తీర్థానికి రైట్ సైడ్ శివపార్వతులు, కపిలేశ్వర స్వామి అలాగే మీనాక్షి దేవిగా కనిపిస్తారు. అలాగే లెఫ్ట్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తారు. కార్తీక పౌర్ణమికి ముల్లోకాల్లో ఉన్న తీర్థాల్లో ఉన్న పవర్స్ అన్నీ ఈ కపిల తీర్థానికి వస్తాయని చెప్పి అంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. స్లోగా సన్సెట్ అవుతుంది. గరుడవారధి ఫ్లైఓవర్ ఎక్కి మనం అలివేలు మంగాపురం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ మీద మధ్యలో ప్లేస్ చేసిన లైటింగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అవి చూడ్డానికి ఈగల్ షేప్లో బాగా క్రియేటివ్గా అనిపించింది. అలివేలు మంగాపురానికి వచ్చేసాము. మరి ఇక్కడ స్టోరీ తెలుసుకుందామా? వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని తన హృదయం మీద భృగు మహర్షి కొట్టడం, దానివల్ల అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనందరికీ తెలుసు కదా. ఆవిడ్ని వెతుక్కుంటూ శ్రీనివాస అవతారంలో కిందకు వచ్చిన విష్ణుమూర్తి పద్మావతి దేవిని చూసి ఇష్టపడి వకుళామాత చేతుల మీదుగా పెళ్లి చేసుకుంటారు. పూర్వజన్మలో వేదవతిగా ఉన్నప్పుడు పొందిన వరం వల్ల ఆ తల్లి వెంకటేశ్వర స్వామిని ఈ జన్మలో పెళ్లి చేసుకోగలిగారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి పద్మావతి దేవిని వకుళమాత దగ్గర ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మహాలక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెళ్తారు. ఒక 10 సంవత్సరాలు తపస్సు చేస్తారు, అయినా అమ్మవారు కనపడరు. అప్పుడు అశరీరవాణి చెప్తుందన్నమాట, మీరు ఇక్కడ ఇలా తపస్సు చేస్తే కనిపించరు అమ్మవారు, మీరు సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ ఒక సరోవరాన్ని తవ్వి అక్కడ దేవతా పుష్పాలు తీసుకొని వచ్చి సరోవరంలో పెట్టి 12 సంవత్సరాలు అవి వాడకుండా తపస్సు చేస్తే అమ్మవారు కనిపిస్తారు అని. అలా తపస్సు చేసిన తర్వాత ఆయన ఏ కులంలో అయితే పద్మాలని పెట్టి తపస్సు చేయడం స్టార్ట్ చేశారో అదే పద్మాల మీద అమ్మవారు ప్రకటితమవుతారు. ప్లేస్ ఈ అలివేలు మంగాపురం. అలమేల అంటే పద్మం, మంగ అంటే ఒక యువతి. అలా అమ్మవారు తిరిగి తన హృదయ స్థానంలోకి చేరుకున్నారు వ్యూహలక్ష్మిగా. అలా లక్ష్మీదేవిని సాధించిన వెంకటేశ్వర స్వామి తిరిగి తిరుమల కొండకు వస్తారు. అప్పుడు పద్మావతి దేవి కూడా భూత కారుణ్య లక్ష్మిగా మారి అదే హృదయ స్థానంలో కొలువుంటారు. ఈ రోజుకి మనం కవర్ చేయబోయే లాస్ట్ ప్లేస్ గోవిందరాజ స్వామి టెంపుల్. గోవిందరాజ స్వామి అంటే మన వెంకటేశ్వర స్వామికి అన్న. వెంకటేశ్వర స్వామి తన వివాహం జరిగేటప్పుడు దానికి కావాల్సిన లెక్కలన్నీ చూడమని వాళ్ళన్నని అడిగారు. ఆయన బడ్జెట్ మొత్తం రెడీ చేశారు. అన్ని లెక్కలు వేసి మన దగ్గర ఉన్న ధనం సరిపోదు, కుబేరుడి దగ్గర అప్పు తీసుకొనిరా అని చెప్తారు. అలా తెచ్చిన ధనాన్ని ధనం కొలిచే గొట్టాలని ఉంటాయి, వాటితో కొలిచి అలసిపోయి అదే గొట్టాన్ని తలగడ్డలో పెట్టుకొని ఆయన నిద్రపోతూ ఉంటారు. లోపల ఆయన మూర్తి అలా ఉంటుంది టెంపుల్లో. అలాగే ఈయన కూడా విష్ణుమూర్తి అవతారమే.
ఎక్కువ మంది తిరుమలకి వెళ్ళడం వల్ల తన తమ్ముడు కష్టపడుతున్నాడని చెప్పి ఇద్దరు రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకున్నాము. కింద వచ్చే భక్తుల్ని నేను చూసుకుంటాను తిరుపతిలో, తిరుమలకి వచ్చే భక్తుల్ని నువ్వు చూసుకో అని చెప్పి ఇద్దరు షేర్ చేసుకున్నారట రెస్పాన్సిబిలిటీని. అలా గోవిందరాయ స్వామి తిరుపతిలో ఉండే భక్తులందరినీ కాపాడుతూ ఉంటారు. ఈ విగ్రహం చిదంబరంలో ఉండేదిట. కానీ అక్కడ ముస్లిం ఇన్వేషన్స్ జరిగి ఇలా టెంపుల్స్ని పడగొట్టడం అదంతా జరుగుతున్నప్పుడు రామానుజాచార్యుల వారు ఆ విగ్రహాన్ని కాపాడడానికి అక్కడి నుంచి తీసుకొని వచ్చి తిరుపతిలో పెడతారు. అక్కడ అంతా సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్తారు చిదంబరానికి. కానీ కొన్ని రోజులకి ఆయనకి మళ్ళీ ఆ స్వప్నంలో కనిపించిన గోవిందరాజుల స్వామి, నేను ఇక్కడ ఉండను, నన్ను తిరుపతికి చేర్చండి అని అడుగుతారు. అలా ఆ విగ్రహం మళ్ళీ చిదంబరం నుంచి తిరుపతికి వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.